ఇండియాలో పాన్ ఇండియా స్టార్ అంటే చాలామందికి మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ కంప్లీట్గా మారిపోయింది. కానీ ఒక్క సినిమా హిట్ అవ్వడం వల్ల మాత్రమే ఆ లెవెల్ రీచ్ అవ్వలేదు. మరి ప్రభాస్ని ఇండియా బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్స్లో ఒకరిగా మార్చిన రీజన్స్ ఏంటి? ఈరోజు అదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోచా. ప్రభాస్ కెరియర్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ కనిపిస్తుంది. కెరియర్ స్టార్టింగ్లో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేస్తూ ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు. కానీ బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ ఇండియా మొత్తం మారిపోయింది. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీజన్ ఆబ్వియస్లీ బాహుబలి. బాహుబలి సక్సెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ సినిమా ప్రభాస్కి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ కలెక్షన్స్ కాదు, ఒక నేషనల్ ఐడెంటిటీ. తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఆడియన్స్ అందరికీ ప్రభాస్ ఫెమిలియర్ ఫేస్ అయ్యారు. ఒక హీరోని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లడానికి ఆ రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ రికగ్నైజేషన్ వచ్చిందని అందరూ సస్టైన్ చేయలేరు. అక్కడ ప్రభాస్ స్పెషల్. బాహుబలి తర్వాత సేఫ్ కమర్షియల్ మూవీస్ మాత్రమే చేయలేదు, డిఫరెంట్ మూవీస్ని ట్రై చేశారు. సైఫై అయినా, మైథాలజీ టచ్ ఉన్న స్టోరీస్ అయినా, యాక్షన్ ఎంటర్టైనర్స్ అయినా ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేశారు. కొన్ని వర్క్ అయ్యాయి, కొన్ని అనుకున్న రేంజ్లో రీచ్ అవ్వలేదు. కానీ ఎక్స్పెరిమెంటేషన్ మాత్రం ఆపలేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది స్కేల్ ఆఫ్ ది మూవీ. ప్రభాస్ సినిమా అనౌన్స్ అయితే ఫస్ట్ డిస్కషన్ స్టోరీ గురించి కాకుండా బడ్జెట్ గురించి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్కి ప్రభాస్ అంటే గ్రాండ్ విజువల్స్ అండ్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనే ఇమేజ్ క్రియేట్ అయింది. అది ఏ ఒక్క హీరోకి ఈజీగా రాదు. ఇంకా ఒక క్వాలిటీ గురించి చాలామంది మాట్లాడరు, ఆఫ్ స్క్రీన్ సింప్లిసిటీ. ఇంటర్వ్యూస్లో అయినా, పబ్లిక్ ఈవెంట్స్లో అయినా ప్రభాస్ చాలా కామ్గా ఉంటారు. ఆ సింప్లిసిటీ వల్లనే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా ఆయనకి రెస్పెక్ట్ ఎక్కువ ఉంది. స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా హంబల్గా ఉండడం ఫ్యాన్స్కి ఇంకా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఫ్యూచర్ లైనప్ కూడా చూస్తే ఆల్మోస్ట్ అన్ని బిగ్ ప్రాజెక్ట్సే కనిపిస్తాయి. డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నారు. అది ఆడియన్స్ ఎక్సైట్మెంట్ని కంటిన్యూ చేస్తుంది. నా ఒపీనియన్లో ప్రభాస్ సక్సెస్కి బిగ్గెస్ట్ రీజన్ ఒక్క బాహుబలి కాదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఆ ఇమేజ్ని మెయింటైన్ చేయడానికి కంటిన్యూస్గా బిగ్ విజన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయడమే. మరి మీ ఒపీనియన్ ఏంటి? ప్రభాస్ కెరియర్లో మీకు బెస్ట్ సినిమా ఏది? బాహుబలియా, సలారా, లేదా మిర్చియా, ఛత్రపతియా, లేదా ఇంకేదైనా మూవీ ఉందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ డిస్కషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.